ఈ నెల 6న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మున్సిపల్ ఎన్నికల కోడున్న నేపథ్యంలో ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘన జరగకుండా సీఎం సభను విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్. నిజామాబాద్ శివార్లోని కేసాపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట పబ్లిక్ మీటింగ్ తో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం. మరోవైపు జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న జిల్లా కలెక్టర్ త్రిపాఠితో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. భాగంగా ఈ నెల 6న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా అధికారిక పర్యటనలో భాగంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, తర్వాత ఈ జిల్లా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏ విధంగా నివేదించబోతున్నారు అనేది మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి గారి పర్యటన పట్ల ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సాయి గారు, మనకి ఇల్లుండి ఫ్రైడే నాడు మధ్యాహ్నం 2:30 గంటకి గౌరవ ముఖ్యమంత్రి గారు మన లోకల్ కేశాపూర్ లోనే దిచ్చిపల్లి మండల్లో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ సలహాదార్ సుదర్శన్ రెడ్డి గారు, వారితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అండ్ మేము అక్కడ ఆ రోజు రూరల్ సంబంధించిన, ఎందుకంటే మనకి అర్బన్ లో అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది, బట్ రూరల్ సంబంధించిన కొన్ని మన గిరిజన అభివృద్ధి శాఖ సంబంధించిన, అదేవిధంగా విద్యాశాఖ సంబంధించిన దాదాపు ఒక 700 కోట్ల నిధులతో అక్కడ కొన్ని పనులు ప్రారంభ చేయబోతున్నాము గౌరవ్ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా. దానికి సంబంధించిన అక్కడ ఏదైతే మీటింగ్ వెన్యూ ఉందో అక్కడ మొత్తం మౌలిక వెసులుబాటు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ఏదైతే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ మీట్ ఉంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారి భద్రత పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల, వాటి మీద కూడా మేము క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాము. ఉన్నప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని, ఆచార సంహితని మేము ఎక్కడ కూడా ఉల్లంఘన చేయకుండా మేము ఆఫీసర్స్ పరంగా, సిబ్బంది పరంగా అంతా జాగ్రత్తగా వహిస్తున్నాము. శంకుస్థాపన లాంటివి అంటే రూరల్ ఏరియాలో ఉన్నాయి. మనకి 3 నియోజకవర్గాలకు సంబంధించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒకటి బోధన్, ఒకటి నిజామాబాద్ రూరల్, ఒకటి ఆర్మూర్ ఆ రోజు చేయబోతున్నాము శంకుస్థాపన. అదేవిధంగా మనకి ఒకటి సైన్స్ ల్యాబ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో అది పూర్తి అయింది, దాన్ని ఇనాగరేషన్ కోసం ప్రారంభం చేయబోతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా. అదేవిధంగా మనకి ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఐడిసి ఆధ్వర్యంలో దాదాపు ఒక 40 కోట్ల నిధులతో కొన్ని మౌలిక వసతులు, క్లాస్ రూమ్స్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కావాల్సిన స్టాఫ్ క్వార్టర్స్ అవి అన్ని ఆ రోజు ఫౌండేషన్ వేపిస్తున్నాను. ఇంకోటి మేడం, ఈ ఎన్నికల నేపథ్యం అయితే నిజామాబాద్ నగర కార్పొరేషన్ తో పాటు 3 మున్సిపాలిటీలు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని 5 ఏదైతే ఆ మున్సిపాలిటీ బాన్స్వాడ మున్సిపాలిటీకి సంబంధించి ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా మీరు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు? ప్రింట్ అయిన తర్వాత ఎస్కాట్ ద్వారా ఎక్కడ దాన్ని భద్రపరిచయం చేయాలి, తర్వాత రేపు డిస్పాచ్ గురించి ఈ రోజు అందరు కమిషనర్స్ తో 2 జిల్లాలకు సంబంధించిన ఏసీఎల్బీస్ తో, సబ్ కలెక్టర్స్ తో ఈరోజు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించాము. ప్లస్ మీ ఛానల్ ద్వారా కూడా మేము ప్రింటర్స్ కి హెచ్చరిస్తున్నది ఏంటంటే, ఏదైతే మా మున్సిపాలిటీ తరఫున మేము మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాము, బ్యాలెట్ పేపర్ది కానివ్వండి, పోస్టల్ బ్యాలెట్ది కానివ్వండి, దాన్ని ప్రింటింగ్ అయిన తర్వాత వాళ్ళు తప్పకుండా వారి సిస్టమ్ నుంచి తొలగించాల్సిందే. అది చట్టంలో ఉంది, ఎవరు కూడా దాన్ని మళ్ళీ వాడే అవకాశమే లేదు. ఈ విషయం మాత్రం మా దృష్టికి వస్తే తప్పకుండా వారి మీద చట్టం పరంగా కఠినమైన క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో మేము అడిషనల్ ఓపీ ఆల్మోస్ట్ 500 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఒక అదనంగా ఓపీఎస్ కూడా ఇచ్చాము. సో దట్ వరుసగా ఒకటే సమయంలో ఎక్కువ సందడి కాకుండా వెంటనే వాళ్ళు ఓట్ వేసే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. అదేవిధంగా 100% పోలింగ్ స్టేషన్ అంటే బయట కూడా మేము పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ లో కూడా వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. దీంతో పాటు మన కౌంటింగ్ సెంటర్స్ లో కూడా మనం మొత్తం చుట్టూ 2 స్ట్రాంగ్ రూమ్స్ కేటాయిస్తూ ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ లో సెలవు ప్రకటిస్తూ మొత్తం పకడ్బందీగా సజావుగా ఇలాంటివి అన్ఆథరైజ్డ్ ఎంట్రీ లేకుండా సిపి సార్ కూడా వారితో కూడా ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించాము. అబ్జర్వర్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఆయన కూడా సాటిస్ఫై అయ్యారు.
సో మొత్తానికైతే కలెక్టర్ గారు చెప్తున్న ప్రకారంగా ఏదైతే సీఎం సభను కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తూ అదేవిధంగా జరగబోయే మున్సిపల్ ఎన్నికలను కూడా పూర్తిగా సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్.